అందరికీ నమస్కారం. మన ఈ పాలిటీ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్, అదేనండి ఎంతో ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అసలు మన ఇండియన్ పొలిటికల్ మ్యాప్ అంటే మన భారతదేశ రాజకీయ పటం ఎలా రూపుదిద్దుకుంది, ఏ రాజ్యాంగ నియమాలు, రూల్స్ ఈ పటాన్ని గీశాయనే విషయాలను ఈరోజు డీప్గా డైవ్ చేసి తెలుసుకుందాం. సో ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మొదలు పెడదాం. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని మ్యాప్ నుండి కంప్లీట్గా చెరిపివేయగలదా? ఏంటి, వినడానికి కాస్త షాకింగ్గా, ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ మన కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం ప్రకారం దీనికి ఆన్సర్ ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. అవును, ఇది ఎలా పాజిబుల్ అనేది మనమిప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మరి ఈ మ్యాప్ రూపకల్పన ప్రణాళికలో మనం చూడబోయే 5 ముఖ్య విభాగాలు ఇవే. విభాగం 1 ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. విభాగం 2 పార్లమెంట్ పునర్వ్యవస్థీకరణ అధికారం. విభాగం 3 సంస్థానాల విలీనం. విభాగం 4 భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్. మరియు 5 ఆధునిక పటం రూపకల్పన. ఈ రోడ్ మ్యాప్తో మనం ముందుకు వెళ్దాం. ఓకే, ముందుగా మన మొదటి విభాగం ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలోకి వెళ్దాం. రాజ్యాంగంలోని పార్ట్ 1 కింద ఉన్న ఆర్టికల్ 1 అసలు ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే, ఆర్టికల్ 1 భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. అంటే రాష్ట్రాల సముదాయం లేదా యూనియన్ అని స్పష్టంగా వర్ణిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే దీనికి 2 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, అమెరికాలాగా మనది రాష్ట్రాలన్నీ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఫామ్ చేసుకున్న దేశం కాదు. సెకండ్ పాయింట్, ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఈ యూనియన్ నుండి విడిపోయే రైట్ లేదు. అందుకే మనది విడదీయరాని ఒక బలమైన యూనియన్. ఇక ఆర్టికల్ 1 ప్రకారం చూస్తే మన ఇండియన్ టెరిటరీ అంటే భారత భూభాగాన్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్ అంటే రాష్ట్రాల భూభాగాలు. ఇవి ఫెడరల్ సిస్టంలో భాగమై కేంద్రంతో అధికారాల్ని పంచుకుంటాయి. రెండవది యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. వీటిని సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా అడ్మినిస్టర్ చేస్తుంది. ఇక మూడవది అక్వైర్డ్ టెరిటరీస్ అంటే ఆర్జించిన భూభాగాలు. ఫ్యూచర్లో మన భారత ప్రభుత్వం కొనుగోలు ద్వారా కానీ వేరే ఏ విధంగానైనా సరే స్వాధీనం చేసుకునే విదేశీ ప్రాంతాలు ఈ కేటగిరీలోకొస్తాయి. మరి ఈ మ్యాప్ని మార్చే పవర్ మన రాజ్యాంగం ఎవడికిచ్చింది? అదే మన రెండవ విభాగం, పార్లమెంట్ పునర్వ్యవస్థీకరణ అధికారం. ఇక్కడ ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవటం చాలా అంటే చాలా ముఖ్యం. ఆర్టికల్ 2 అనేది కంప్లీట్గా అవుట్ సైడ్ టెరిటరీస్ గురించి మాట్లాడుతుంది. అంటే అసలు ఇండియాలో భాగం కాని కొత్త ప్రాంతాలను మన దేశంలోకి ఎలా కలుపుకోవాలో ఇది చెప్తుంది. కానీ ఆర్టికల్ 3 ఎలా కాదు. ఇది పూర్తిగా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్. అంటే అప్పటికే మన ఇండియా లోపల ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చటం, పేర్లు మార్చటం లేదా ఒక రాష్ట్రాన్ని 2గా విడదీయడం లాంటివన్నీ ఈ ఆర్టికల్ 3 ద్వారానే జరుగుతాయి. మరి ఆర్టికల్ 3ని వాడి ఒక రాష్ట్రాన్ని మార్చాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ స్టెప్, ఆ బిల్లును రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. ఇక్కడే ఉంది అసలైన లాజిక్. థర్డ్ స్టెప్లో ఆ రాష్ట్ర శాసనసభ చెప్పే వ్యూస్ అండ్ ఒపీనియన్స్ పార్లమెంటుకు బైండింగ్ కావు. అంటే వాళ్ల అభిప్రాయాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. రాష్ట్రం వద్దు అన్నా సరే పార్లమెంట్ ఈజీగా చట్టాన్ని పాస్ చేసి ఆ రాష్ట్రాన్ని మార్చేయగలదు. సో ఇప్పుడు మనం 2 వేర్వేరు ఫెడరేషన్స్ అంటే 2 రకాల సమాఖ్యల మధ్య ఉన్న తేడాను చూద్దాం. భారతదేశాన్ని ఒక ఇండెస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటారు. అంటే మన దేశాన్ని, యూనియన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. కానీ కేంద్రం తలచుకుంటే రాష్ట్రాల భౌగోళిక ఉనికిని ఈజీగా మార్చేయగలదు లేదా నాశనం చేయగలదు. ఇక్కడ రాష్ట్రాల అస్తిత్వానికి గ్యారంటీ లేదు. అదే అమెరికాను తీసుకుంటే అది ఇండెస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండెస్ట్రక్టబుల్ స్టేట్స్. అక్కడ రాష్ట్రాల పర్మిషన్ లేకుండా వాటి సరిహద్దులను మార్చడం అస్సలు సాధ్యం కాదు. మరి ఇండియాలో పటాని మార్చెంత పెద్ద యాక్షన్స్ తీసుకోవాలంటే ఫార్మల్గా రాజ్యాంగాన్ని సవరించాలా? అవసరమే లేదు అంటోంది ఆర్టికల్ 4. అవును, ఆర్టికల్ 2 అండ్ 3 కింద చేసే ఏ మార్పుకైనా జస్ట్ ఒక సింపుల్ మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. దీనికోసం ఆర్టికల్ 368 కింద ప్రత్యేకంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన పనే లేదు. రైట్, ఇప్పటివరకు మనం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు థియరీ నుండి కొంచెం హిస్టరీలోకి అంటే 1947 నాటి పరిస్థితిలోకి వెళ్దాం. అదే మన 3వ విభాగం,
సంస్థానాల విలీనం. 552. ఎస్, 552. ఇవి స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్, అంటే స్వదేశీ సంస్థానాల సంఖ్య. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక పక్క పాకిస్తాన్ విడిపోయిన బాధ, మరోపక్క దేశం లోపల ఉన్న ఇన్ని వందల సంస్థానాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం. వమ్మో, అదొక అసాధారణమైన టాస్క్. ఆ 552 సంస్థానాలను కష్టపడి ఏకం చేసిన తర్వాత 1950లో మన రాజ్యాంగం ఒక 4-ఫోల్డ్ క్లాసిఫికేషన్, అంటే 4 వర్గాలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అవే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి మరియు పార్ట్ డి స్టేట్స్. అప్పట్లో టోటల్గా 29 రాష్ట్రాలు ఉండేవి. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పరిపాలనాపరంగా ఇది కేవలం ఒక అడ్హాక్ సిస్టమ్, అంటే ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. అయితే ఈ తాత్కాలిక ఏర్పాటు ఎంతో కాలం నిలబడలేదు. మ్యాప్ని మళ్లీ గీయాలంటూ జనం రోడ్లెక్కారు. అదే మన తదుపరి విభాగం, భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్. నిజానికి స్టార్టింగ్లో భాష ఆధారంగా రాష్ట్రాలను విడదీయడాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. టైమ్లైన్ చూస్తే జూన్ 1948లో ఎస్కే ధార్ నేతృత్వంలో వచ్చిన లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్, దీన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, వల్లభభాయ్ పటేల్, పటాభి సీతారామయ్యలతో కూడిన జేవీపీ కమిటీ కూడా డిసెంబర్ 1948లో నో చెప్పేసింది. కాని అక్టోబర్ 1953లో సీన్ మారిపోయింది. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష, తదనంతర భారీ ఉద్యమాలతో కేంద్రం దిగిరాక తప్పలేదు. మద్రాస్ నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి మన దేశంలోనే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్, అంటే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే డిసెంబర్ 1953లో ఫజల్ అలీ కమిషన్ను నియమించారు. మరి ఈ ఫజల్ అలీ కమిషన్ ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చిందంటే, వీళ్లు చాలా బ్యాలెన్స్డ్ రిపోర్ట్ ఇచ్చారు. 1 లాంగ్వేజ్ 1 స్టేట్, అంటే ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే థీరీని వీళ్లు కూడా పక్కన పెట్టారు. కేవలం లాంగ్వేజ్ మాత్రమే కాదు, నేషనల్ సెక్యూరిటీ అండ్ యూనిటీ, అంటే దేశ భద్రత మరియు ఐక్యత, ఆర్థిక స్థిరత్వం మరియు పరిపాలనా సౌలభ్యం, వీటన్నింటినీ మైండ్లో పెట్టుకుని మ్యాప్ని రీడ్రా చేయాలని సూచించారు. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విభాగానికొచ్చేశాం. అదే ఆధునిక పటం రూపకల్పన. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ తర్వాత అసలు ఏం జరిగిందో చూద్దాం. కమిషన్ సిఫారసులతో నవంబర్ 1, 1956న ఒక హిస్టారికల్ మూమెంట్ చోటు చేసుకుంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకొచ్చింది. దీంతో 1950 నాటి పాత పార్టీ ఏ, బీసీ, డి కేటగిరీలన్నీ వాషౌటైపోయాయి. వాటి ప్లేస్లో చాలా క్లియర్ బౌండరీస్తో 14 కొత్త రాష్ట్రాలు, అలాగే 6 యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ 1956తో మన మ్యాప్ అలా ఫిక్స్ అయిపోలేదు. ఆ తర్వాత దశాబ్దాల్లో కూడా ప్రజల డిమాండ్స్, కల్చరల్ ఐడెంటిటీస్ వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. ఒకసారి లిస్ట్ చూస్తే 1960లో బాంబే రాష్ట్రాన్ని బైఫర్కేషన్, అంటే ద్విభజన చేసి మహారాష్ట్ర, గుజరాత్లను ఏర్పాటు చేశారు. 1966లో పంజాబ్ను బైఫర్గేట్ చేసి హర్యానా రాష్ట్రాన్ని తెచ్చారు. ఇక 2000 సంవత్సరంలో ఒకేసారి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ అని 3 కొత్త రాష్ట్రాలు పుట్టుకొచ్చాయి. మనందరికీ తెలిసిందే 2014లో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్, అంటే ద్విభజన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక రీసెంట్ టైమ్స్లో జరిగిన ఒక భారీ మార్పు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, అంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అక్కడున్న ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ను రద్దు చేశారు. తదనంతరం ఆ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసి 2 వేర్వేరు యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. అవే జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్. సో 1950లో 29 స్టేట్స్తో స్టార్ట్ అయిన మన మ్యాప్ జర్నీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసి నేడు ఈ ఫిగర్ దగ్గర ఆగింది. ఎస్, ప్రెజెంట్ మన ఇండియన్ పొలిటికల్ మ్యాప్లో 28 స్టేట్స్, అంటే 28 రాష్ట్రాలు, మరియు 8 యూనియన్ టెరిటరీస్, అంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఇక ముగించే ముందు మనం అందరం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మన దేశం రోజురోజుకు ఎంతో ఫాస్ట్గా ఎదుగుతోంది. ఫ్యూచర్లో మళ్లీ మన మ్యాప్ని అప్డేట్ చేయాల్సి వస్తే ఆ కొత్త బౌండరీస్ని డిసైడ్ చేసేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, అంటే పరిపాలనా సౌలభ్యం అవుతుందా, లేక కల్చరల్ ఐడెంటిటీ, అంటే సాంస్కృతిక గుర్తింపు అవుతుందా? మీరేమనుకుంటున్నారు? మన రాజ్యాంగం మన భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఈరోజు తెలుసుకున్నాం కదా. సరే, ఈ ఆసక్తికరమైన పాలిటీ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మరో పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.